హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. ఈ లెక్చర్ వీడియోలో మనము మిల్లర్ ఎఫెక్ట్ కెపాసిటెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ మిల్లర్ ఎఫెక్ట్ కెపాసిటర్ ఏం లేదు, మనం మిల్లర్ థీరం ఇంతకుముందు వీడియోలో చూసినప్పుడు ఇక్కడ మన ఇంపిడెన్స్ జడ్ బదులు సిఎఫ్ అనే కెపాసిటర్ ఇన్పుట్ అవుట్పుట్ మధ్య కనెక్ట్ చేసినప్పుడు మనము దాన్ని రీప్లేస్ చేయొచ్చు సిఎంఐ అనే ఇన్పుట్ కెపాసిటర్తో, సిఎం నాట్ అనే అవుట్పుట్ కెపాసిటర్తో. సో మనకు సిఎం అనే కెపాసిటర్ని మనం సిఎంఐ నాట్తో ఈక్వలెంట్గా సేమ్ ఎఫెక్ట్ వచ్చేటట్టు చేయొచ్చు. సో ఇక్కడ జడ్ ప్లేస్లో సిఎఫ్ కనెక్ట్ చేస్తున్నాం, జడ్ఐ ప్లేస్లో సిఎంఐ కనెక్ట్ చేస్తున్నాం, జడ్ నాట్ ప్లేస్లో సిఎం నాట్ కనెక్ట్ చేస్తున్నాం. ఇవి జడ్ఐ జడ్ నాట్ తెలియకపోతే ఇంతకుముందు వీడియో చూడండి, మిల్లర్స్ థీరం వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో జడ్ ఈక్వల్ టు 1/j⍵ సిఎఫ్ కెపాసిటర్ కాబట్టి, అలాగే జడ్ఐ ఈక్వల్ టు 1/j⍵ సిఎంఐ, జడ్ నాట్ ఈక్వల్ టు 1/j⍵ సిఎం నాట్, ఎందుకంటే ఇవి ఇంపిడెన్స్ కాబట్టి. సో మనము మిల్లర్స్ థీరం స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే జడ్ఐ ఈక్వల్ టు Z/1 - సో ఇందులో జడ్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు జడ్ఐ ఈక్వల్ టు 1/j⍵ సిఎంఐ, జడ్ ఈక్వల్ టు 1/j⍵ సిఎఫ్ సబ్స్టిట్యూట్ చేసినట్టే ఇంటూ 1 - సో j⍵ గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు సిఎంఐ ఈక్వల్ టు సిఎఫ్ ఇంటూ 1 - మిల్లర్ ఇన్పుట్ కెపాసిటెన్స్ సిఎంఐ ఈక్వల్ టు సిఎఫ్ ఇంటూ 1 - ఇదే విధంగా అవుట్పుట్ జడ్ నాట్ ఈక్వల్ టు Z/1 - 1/AV అకార్డింగ్ టు మిల్లర్స్ థీరం. సో జడ్ నాట్ బదులు 1/j⍵ సిఎం నాట్, జడ్ బదులు 1/j⍵ సిఎఫ్ ఇంటూ 1 - 1/AV. సో j⍵ క్యాన్సిల్ అయితే ఇంకా మనకు మిగలడం సిఎం నాట్ ఈక్వల్ టు సిఎఫ్ ఇంటూ 1 - 1/AV. సో ఇవి మిల్లర్ అవుట్పుట్ కెపాసిటెన్స్ యొక్క ఫార్ములా. సో మిల్లర్ ఇన్పుట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు సిఎంఐ ఈక్వల్ టు సిఎఫ్ ఇంటూ 1 - AV, అవుట్పుట్ కెపాసిటెన్స్ సిఎం నాట్ ఈక్వల్ టు సిఎం నాట్ ఇంటూ సిఎఫ్ ఇంటూ 1 - 1/AV. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.